నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రామచంద్రపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మీడియా సమావేశం ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులే పునాదులన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డెబ్బై 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ కులమత ప్రాంత పేద ధనిక భేదాలు లేకుండా సమన్యాయాన్ని కల్పించే హక్కును ప్రసాదించిన రాజ్యాంగం ఆమోదించిన రోజు అని నేడు భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రి సుభాష్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పిస్తూ దేశ ప్రజలకు హక్కుల ద్వారా స్వేచ్ఛ జీవనం అందించారని కొనియాడారు. దేశ ప్రజలంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ దేశ అభివృద్ధిలో భాగం కావాలని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ దేశాల్లో 2వ అతిపెద్ద రాజ్యాంగంగా మన ఓటు హక్కు అనేది మనకు ప్రసాదించి ఈ రోజు ఓటు హక్కుతోనే మనం ఏదైనా సాధిస్తా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ ఓటు అనే అస్త్రంతోనే బడా నాయకులందరినీ పేటల్లోకి పాలాల్లోకి రప్పిస్తూ ఉన్నాయి. లేకపోతే ఈ ఓటు అనే హక్కు అనే అస్త్రం లేకపోతే ఏ నాయకుడు బడుగు బలహీన వర్గాల వైపు చూస్తారు. గతంలో ఈ మాట చెప్తా ఉన్నాను. మరి ఆ రోజు ఓటు హక్కు అనేది అందరికీ సమానంగా ప్రసాదించిన ఆయన మరి బడుగు బలహీన వర్గాల వైపు ప్రతి నాయకుని చూసేలా చేసే ఆ రోజుల్లో మరి ఈ రోజున జనవరి 26వ తారీఖున అది అమల్లోకి తీసుకుని ఆ రోజు రిపబ్లిక్ డేగా గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు నేటి తరం విద్యార్థులు అందరూ కూడా అలాగే ప్రజలు కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన రావాల్సి ఉంది. అలాగే మరి అవేర్నెస్ కూడా మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. మన హక్కులు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సుభాష్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ చంద్రశేఖర్ గారికి జోహార్ జోహార్. బీజేపీ పార్టీ నాయకులు అలాగే పార్టీలో పెద్ద నాయకులందరికీ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అది రాజ్యాంగ కమిటీకి అప్పచెప్పినప్పుడు ఈ రోజుని నవంబర్ 26 రోజుని ఆమోదించడం జరిగింది, అమలు ఇవ్వడం జరిగింది. దాన్ని 2 నెలల అనంతరం అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు. అయితే సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి ఆమోదించి అలాగే జనవరి 26వ తారీఖు 1950 అమల్లోకి తీసుకొచ్చిన రోజు. మరి ఆ రోజు రిపబ్లిక్ డే అంటూ ఉంటాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తించబడింది. అదేవిధంగా సుమారు 22 విభాగాలు
448 ఆర్టికల్స్ రూపొందించడం జరిగింది. ఈరోజు మనందరం స్వేచ్ఛగా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాయంటే ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. అలాగే ఆయన ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలని చాలా చిన్న చూపు చూసేవారు. ఎప్పుడైతే ఓటు అనే అస్త్రాన్ని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అందించారో ఆ రోజున మరి నాయకులు అయ్యి కూడా ఈ ఓటు హక్కు అనే అస్త్రాన్ని స్పందించి మరి ప్రతి పాలాల్లోకి పేటల్లోకి వెళ్ళి అభివృద్ధి అనేది జరగడం జరిగింది. ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కుతో మరి మసులుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే అని మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లోనే ఈయన అపర మేధావిని గుర్తించి ఈ రోజున మరి ఆయన పుట్టినరోజు రోజున ఏప్రిల్ 14 రోజున నాలెడ్జ్ డే అనేది కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆయన రచించిన రాజ్యాంగం చాలా దేశాలు ఫాలో అవుతా మరి వాళ్ళ రాజ్యాంగం కూడా రచించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ బడుగు బలహీన వర్గాల్లో ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోయారు. అలాగే ప్రతి పౌరుడు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛతో ఉన్నాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్లే అని మనం చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులే పునాదులన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ విధాన్ దివస్ పేరిట స్థానిక కలెక్టరేట్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించే పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకోవాలన్న సాంప్రదాయం 2015 నుండి ఆనవాయితీగా వస్తోందన్నారు. అదేవిధంగా నేడు జాతీయ న్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారని అన్నారు. 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు, రాజ్యాంగ నిర్మాణం కోసం చాలా కసరత్తులు జరిగాయని, ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అంబేద్కర్ సారథ్యంలో కమిటీ వివిధ దేశాల రాజ్యాంగం నుంచి విలువైన మన దేశానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. అనేక మేధో మథనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించి 1949 నవంబర్ 26న అప్పటి పార్లమెంట్ దీన్ని ఆమోదించిందని, 2 నెలల తర్వాత 1950 జనవరి 26న భారతదేశ మొదటి రాష్ట్రపతి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారని అన్నారు. ఆ రోజు నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అప్పటి నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. So legislature is something which only exclusively have powers on law making, all public representatives, right from MLAs kaavachu, MPs kaavachu, and then executive. So our executive is basically part of the political executive. So political executives untaru, then bureaucracy comes into play, then till the lowest level in the village functionaries. Then third one is judiciary. So 3 parts ni equal ga వాళ్ళ యొక్క వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కాకుండా కొన్ని ప్లేసెస్లో వీళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సో జ్యుడిషియరీ హ్యాస్ అన్ ఓవరాల్ చెక్. సో జ్యుడిషియరీ విత్ లిమిటెడ్ వాళ్ళ యొక్క రోల్లో దే హ్యావ్ చెక్ ఆన్ ఎగ్జిక్యూటివ్, లిమిటెడ్ ఎక్స్టెంట్లో దే హ్యావ్ చెక్ ఆన్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ హ్యాస్ అ చెక్ ఆన్ జ్యుడిషియరీ బై వాట్ అంటే సో జ్యుడిషియరీ ఆఫీసర్స్ కెన్ బి ఇంపీచ్డ్ బై లెజిస్లేచర్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద గవర్నింగ్ స్ట్రక్చర్స్ కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సచ్ దట్ ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాం మనం. సచ్ దట్ ఈచ్ ఒక్కొక్క సో అమెరికాలో కూర్చొని డ్యూరింగ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ దే హావ్ రిటన్ ఆన్ కాన్స్టిట్యూషన్ సేయింగ్ దట్ ఇట్స్ అ వెరీ సాక్రోసాంక్ట్ ఫర్ దెమ్. సో అట్లా మనకి వీ హ్యావ్ అన్ని కంట్రీస్ లోంచి మనం కొన్ని మంచి పార్ట్స్ తీసుకోవడం, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి. సో బై ద టైమ్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ అన్ని కంట్రీస్ లో బెస్ట్ పార్ట్స్ తీసుకొని సో వీ మేడ్ ఎ హ్యూజ్ డాక్యుమెంట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందులో జనరల్గా వాట్ ఆర్ వీ రెలవెంట్ అంటే బేసికలీ ఎగ్జిక్యూటివ్ పార్ట్లో ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ డిరైవ్స్ ద పార్ట్. సో లెజిస్లేచర్ నుంచి లాస్ వస్తాయి, లాస్ నుంచి పాలసీస్ వస్తాయి, పాలసీస్ నుంచి రూల్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ వాట్ ఈస్ ద పాలసీ స్ట్రక్చర్ ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ నుంచి ఒక లా వస్తుంది, లా నుంచి పాలసీస్ వస్తాయి, పాలసీ నుంచి దెన్ విల్ గెట్ రూల్స్. వీఆర్ ద వన్ హు యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద రూల్స్.
We don't frame policies. Policies will be framed by political executive, laws by legislature. So we will finally implement the rules. So మన rules, policy కనుక నెగ్లెక్ట్ చేస్తుంటే constitution will prevail. So this is how the process. So this overall structure of the constitution I tried to explain in around 2 minutes. I think you got a point. Having solemnly resolved to constitute India into a sovereign democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby enact and give to ourselves this Constitution. Thank you. పల్లం గ్రామం కాట్రేనికోన మండల పరిసర ప్రాంతాల నుండి అన్నవరం సత్యదేవుడి సన్నిధికి గురుస్వామి కోలా తిరుపతయ్య గారి కుమారుడైన కోలా మీరయ్య గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా 800 మంది నేడు యానాం చేరుకున్న కోలా మీరయ్య స్వాములకు యానాం అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో బస ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాన్ని సమకూర్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుల్ వారికి స్వాగతం పలుకుతూ గురుస్వామి కోలా మీరయ్యని ఘనంగా సన్మానించారు. మాది పల్లం గ్రామం, నా పేరు కోలా మీరయ్య. అలాగే బలిస్తిప్ప, ముల్లెటమగ, కొత్తపాలెం, శరయానం ఇంకా పరిసర ప్రాంతాల నుంచి ఈ అగ్నికుల క్షత్రియులు ఏకతాటిగా 9 సంవత్సరాలు, ఒక సంవత్సరానికి జనం 100కి 200 అలాగే పెరుగుతూ ఇప్పటికి 800 మంది ఈ పాదయాత్రలో ఇక్కడ పాల్గొన్నారు. ఇంకా కాకినాడలో గట కలుపుతారు. మన యానం చేరుకున్నాం. మన అగ్నికుల క్షత్రియుల కళ్యాణ మండపం ప్రసెత్తు. అలాగే వీరందరికీ మన మల్లాడి కృష్ణారాయరు మంచి భోజనం కల్పించి, వసతి కల్పించి, మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలుగా ప్రేమతత్వంతో ఇటువంటి యాత్రలు నేను కూడా చేశాను, వీళ్ళ శ్రమలనే ఎలా ఉంటాయని అతను గ్రహించి మమ్మల్ని ఆదుకున్న మంచి మనసున్న ఎత్తి అతనికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి సుభాష్ నవంబర్ 8వ తేదీన తనకు పంపిన నోటీసులను నవంబర్ 13న రిప్లై ఇచ్చానని తెలిపారు. మంత్రి సుభాష్ ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన సమాచారంపై వ్యాఖ్యలు చేశాను, వ్యక్తిగతంగా చేయలేదని అన్నారు. తనకు 100 నోటీసులు పంపిన ధీటైన సమాధానం చెప్తానని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు సహజమని మంత్రి సుభాష్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. కనిపించకుండా పోలేదని మంత్రి చర్యలను ప్రశ్నిస్తూనే ఉంటానని, ప్రజల మధ్యలోనే ఎండగడుతూనే ఉంటానని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. నా మీద ఆరోపణలు చేశారు, లేనిపోయిన ఆరోపణలు చేశారు, నేను మనసు నొచ్చుకున్నాను, నేను నోటీసులు పంపిస్తానంటే ఇది ఎంతవరకు కరెక్టు? కానీ రాజకీయాల్లో మాలాంటి వారు సుదీర్ఘ పాటు అంటే దాదాపు మా నాన్నగారు 30 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు మేము కొన్ని ఖండించుకుంటూనే ఉంటాం. కొన్ని లేని పక్షంలో తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకుంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు నోటీసులు పంపినా
దానికి ధీటైన సమాధానం ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉంటాం. మిమ్మల్ని ప్రజల మధ్యలో ఎండగడతానే ఉంటాం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు నాకు నోటీస్ పంపించడం జరిగింది. అంటే ఒక లాయర్ నోటీసు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలకి దానికి సంబంధించి 8/11/2024 నవంబర్ 8వ తారీఖున వారు ఒక నోటీస్ పంపించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని. అయితే ఎందుకు చేశాను ఆ వ్యాఖ్యలు, ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే, గతంలో ఒకసారి మనం ఆయన ఎన్నికల అఫిడవిట్ మనం చూసుకుంటే, ఇదేదో నా వ్యక్తిగతంగా నేనేం వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే ఆయనే ఎలక్షన్ కమిషన్ వారికి సమర్పించుకున్న ఎన్నికల అఫిడవిట్లో నా మీద ఎన్న కేసులు ఉన్నాయి, దానికి సంబంధించిన సెక్షన్లు వెయ్యి, ఇవన్నీ కూడా ఆ వివరాలు ఆ రోజు నేను ఒక ప్రెస్ మీట్లో చదివి వినిపించడం జరిగింది. దానికి సంబంధించి ఆ నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్కి రిప్లై 13/11/2024 అంటే అదే నెల 13వ తారీఖునే నేను వారికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఏవైతే నేను చేసిన వ్యాఖ్యలకి నేనైతే కట్టుబడి ఉన్నానని చెప్తూ ఆ రోజు 13వ తారీఖునే నేను నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే మంత్రి గారు నేను ప్రెస్ మీట్లో చెప్పారు, నాకు ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు ఇప్పటివరకు నాకు ఆ నోటీస్కే సమాధానం చెప్పలేదు, తిరగా ఎక్కడ కూడా కనిపించకుండా పోయాడని చెప్తున్నారు. కాబట్టే ఎప్పుడూ కూడా మేము ఎక్కడ కూడా కనిపించాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా ప్రెస్ మీట్లు చూస్తూనే ఉన్నాం. అంటే మాకు అవగాహన లేదనేది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఎటువంటి అవగాహన లేదు, రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని ఒక పదే ప్రెస్ మీట్లో చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో దాదాపు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచి 5 నెలలు పూర్తవుతుంది. అంటే దాదాపు మీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు, మీరు మంత్రిగా పనిచేస్తూ 5 నెలలు పూర్తవుతుంది. ఈ 5 నెలల కాలంలో ఒకసారి మనం గమనించుకుంటే ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎక్కడా కూడా మీరు దృష్టి పెట్టలేని పరిస్థితి, మీ సొంత కార్యకర్తలను కూడా ఈ రోజు వరకు మీరు గుర్తు పెట్టలేనంత పరిస్థితికి ఈరోజు మీరు దిగజారిపోయే పరిస్థితి ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఈ ప్రబుద్ధుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మన కార్మిక శాఖ మంత్రి గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్, కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అంటూ, జాయింట్ కలెక్టర్ గారిని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్ అని సంబోధించిన మంత్రి మన మంత్రి గారు. మరి మంత్రి గారికి ఆయనకు అవగాహన ఉందా, మాకు అవగాహన ఉందా అని మంత్రి గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. అదే కాకుండా గతంలో ఈయన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పనులు కావాలన్నా క్యాష్ అండ్ క్యారీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా నీతిగా నిజాయితీగా పరిపాలిస్తున్నారని చెప్తున్న ఈ మంత్రి గారు మరి ఇదే నెల రోజుల క్రితం మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రామచంద్రపురం ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా బహిరంగంగా మీటింగ్ పెట్టి ముడుపులు చెల్లించండి అడిగింది మరి మీరు కాదా అని ఈ సందర్భంగా మీ మంత్రి గారిని అడుగుతా ఉన్నా. అదే కాకుండా ఈ మంత్రి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే మేమేమి చెప్పట్లేదు, మీ ప్రభుత్వంలోని పెద్దలే సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని ఏ విధంగా అక్షంతలు వేశారో ఈ 10 రోజుల క్రితమే మా అనేక రకాలుగా మా మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం. అంతేకాకుండా గౌరవ స్పీకర్ గారు కూడా మిమ్మల్ని మందలించిన పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మీ వ్యవహార శైలి తీరు మార్చుకుని ఓ సుస్థిర పాలన అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే కాకుండా మీరు 100 నోటీసులు పంపినా 1000 నోటీసులు పంపినా ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటీస్కి ధీటైన జవాబిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటాం, మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఎండగడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మేమందరికీ కూడా తెలియపరుస్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కేంద్రంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం గుండాబతుల శివరామూర్తి కొబ్బరి తోటలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా 23వ కార్తీక వన సమారాధన కార్యక్రమం తెలగ అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోతుల రాజు ఆధ్వర్యంలో తాళ్లరేవు బైపాస్ రహదారిలోని గుండాబత్తుల శివరామూర్తి స్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ కుటుంబ సమేతంగా హాజరై కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరై మాట్లాడారు. అనంతరం తెలగ అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రతినిధులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను సాధించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సోదరులు పాల్గొన్నారు. బాగా చదువుకోవాలి, మనం ఏ విధంగా ఏం అనేటువంటిది శాశ్వతం. ఎవరిని ఎవరో బాగు చేయలేరు. మన ఐకమత్యం, మన కష్టం, మన కష్టపడేటువంటి మనస్తత్వం, మన కాళ్ళ మీద మనం నిలదొక్కోవాలనేటువంటి చూడాలి తప్పితే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహకారాన్ని అందించుకోవటం తప్పితే ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం ప్రభుత్వం ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేయడం తప్పేం లేదు. కానీ ఆ సహకారం కోసమే మనం ఎదురు చూడటం అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు. మనకు మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన ప్రణాళిక ఏంటి, మనం ఏ విధంగా మన పిల్లలు బాగోవాలి, బాగా చదువుకోవాలి, మనం ఏ విధంగా ఏం చదువులకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు అందరూ చదువుకోవటం వల్ల మరి ఈ సాఫ్ట్వేర్ రంగంలో మన వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు రావటంలో మన కుటుంబాలన్నీ కూడా చాలా వరకు బాగుపడ్డాయి. ఒకప్పుడు ఉండేటువంటి పరిస్థితి కంటే ఈ రోజు చాలా మెరుగుపడ్డామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. అయితే జనాభా పరంగా మనం ఎక్కువ అయినప్పటికీ కూడా పూర్వంతో చూసుకుంటే ప్రతి వాళ్ళు 10 రూపాయలు సంపాదించాలి, ఏదో వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో పూర్వానికి ఇప్పటికి చూస్తే ఖచ్చితంగా ఆ తేడా అనేటువంటిది కనపడుతుంది. దీన్ని రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి చదువులు కానీ ఇప్పుడున్నటువంటి ఆలోచన కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఒక 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అగ్రగామిగా నిలవటానికి అన్ని రంగాల్లోని కూడా మనకు అవకాశం ఉంటుందనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి భారత రాజ్యాంగం మన ధర్మశాస్త్రమని రాజ్యాంగం రచించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులు, రిజర్వేషన్లు, వాటి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా రాజ్యాంగ ఫలాలు అనుభవించాలని ఎమ్మెల్యే అన్నారు. పోలవరం మండలం మురమళ్ల ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని విధాన్ దివస్ ను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గుత్తుల సాయి, జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నారాయణరావులు మాట్లాడుతూ సంక్రమించిన హక్కులే పునాదులని అన్నారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు నడింపల్లి శ్రీనివాసరాజు, సాగిరాజు సూరిబాబురాజు, పిన్నమరాజు విశ్వనాథరాజు, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, దాట్ల ఇంద్రరాజు, బీరా సత్యకుమారి, వాడ్రేవ్ వీరబాబు, బొంతు శ్రీరాములు, దాస సాక సీతాదేవి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గానికి కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం కావాలి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ ముందుకు రావాలని చెప్పి ఆ రోజు ఆయన ఎన్నో అంశాలను పొందుపరిచి ఈ భారత రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఆయనకి మనందరి తరఫున ప్రత్యేక నివాళులు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు పేర్కొన్నారని, అయితే రక్తదానమే మిన్న అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో జితేంద్ర పెద్ద ఎత్తున బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడం తెలిసిందేనన్నారు. ఈ సందర్భంగా అమలాపురానికి చెందిన సహస్ర బ్లడ్ బ్యాంక్ వారిని అభినందించారు. అలాగే రక్తదాన శిబిరానికి తమ కళాశాల లైన్ సిద్ధార్థ శతాబ్ది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమన్నారు. అందులోనూ విద్యార్థినులు ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమన్నారు. దానికి కళాశాల ప్రిన్సిపల్ కె నాగమోహన్,
ఏవో రెడ్డి సత్యనారాయణను అభినందించారు. మరొక అతిథి రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పలువురి ప్రాణాలను రక్షించే ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు జోగి మురళీకృష్ణరాయుడు, దుర్గా ప్రసాద్, సంసాని సునీల్ కుమార్, సహస్ర బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కడలి శ్రీహరి, మాజీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మట్టపర్తి సూర్యచంద్రరావు, తోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికే పరిమితం అయిపోకుండా ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పాలనే ఆలోచనకి నాందే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం బాలల దినోత్సవ కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారే నడిపించారు. క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగినా తాను కూడా ముందుండి సేవలు అందిస్తారు. ఆ బాలల దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని, వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరానికి మరి ఎవరొకరు సహకారం ఉండాలి కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమలాపురంలో ఉంది. సహస్ర ఆ కార్యక్రమంతో మమేకమై మరి చొల్లంగి మరి వీరు సత్యబాబు గారు, వీరి అబ్బాయి డాక్టరు, అమలాపురంలో డాక్టర్ వృత్తి చేసుకుంటున్న ఈయన సత్యసాయి సేవా సమితిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సహస్ర ఈ తాళ్లరేవు మండలం చొల్లంగిపేట నందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురుకుల పాఠశాల నందు కళాశాల ప్రిన్సిపల్ పూజారి పద్మావతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు, రాజ్యాంగ దినోత్సవం, వరకట్న నిషేధ దినం కార్యక్రమంలో కాకినాడ స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ నాగమల్లీశ్వరి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చొల్లంగిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్న అతిథులు అందరి చేత రాజ్యాంగ ప్రియాంబుల్ చదివించి భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను కూలంకషంగా వివరించి పరిపాలన, ఆర్థిక స్వావలంబన, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ద్వారా ఈ దేశ ప్రజల జీవన విధానం మెరుగుపడుతున్న తీరును వివరించారు. విద్యార్థులలో అందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, దేశ సమగ్రతను కాపాడతామనే విశ్వాసంతో జీవించాలని సూచించారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన చట్టాలను, హక్కులను వివరించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు ఎడ్ల కుటుంబరావు, వై వసంత, రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడాను ఈ రాజ్యాంగం మన దేశంకి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ అది మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని, అలానే మనం నిర్వర్తించవలసినటువంటి విధులన్నింటినీ కూడాను గుర్తు చేసుకుంటూ మన రాజ్యాంగబద్ధంగా ఈ మన యొక్క దేశంలో మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలన్నింటినీ కూడాను అనుభవిస్తూ ఉత్తమ పౌరులుగా ముందుకు వెళ్ళాలనే ఒక స్ఫూర్తితోటి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల మా జనరేషన్కి ముందు మాకు పెద్దవారు చెప్పారు, మేము మీకు చెప్తాము, మీరు మీ తర్వాత వచ్చే జనరేషన్కి ఇది చెప్తారు. అంటే ఈ విధంగా మన రాజ్యాంగం అనేది మనకి ఏం కల్పించింది, ఈ రాజ్యాంగాన్ని మనం గుర్తించాలి, ఈ రాజ్యాంగానికి బద్దులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని మనం తరతరాలుగా చెప్పుకోవడానికి, దీన్ని గుర్తించి దీనికి బద్దులమై జీవించడం కోసం అని చెప్పేసి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా
మన రాజ్యాంగం గురించి చెప్పాలంటే ప్రపంచ మేధావి అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో మన ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలో కల్లా అత్యంత లిఖిత పెద్ద రాజ్యాంగం మనది. అదేవిధంగా మనది ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కలిగినటువంటి దేశము. అంటే మన భారతదేశాన్ని చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు, వర్గాలు, ఈ రకంగా చాలా డైవర్సిటీ ఉన్నటువంటి దేశము. ఈ దేశాన్నిటినీ కూడాను ఒక యూనిటీలోకి తీసుకురావాలి. అంతేకాకుండా సార్ చెప్పినట్లుగా అంతకుముందు మనము పరాయి పాలనలో ఉండి ఆర్థికంగా, సామాజికంగా చాలా కూడాను వెనకబడి ఉన్నాము. దీనంతటినీ కూడాను ముందు మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలన్నీ కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యూషన్ అనేది రూపొందించబడింది. ఇందాక సార్ ముందు ఈ ప్రియాంబుల్ చదివించారు. అది ముందుగా చదవడం కూడాను అర్థవంతంగా అనిపించింది నాకు. ఎందుకంటే మన రాజ్యాంగం అనేది ఏం కల్పిస్తుంది అనేది మన పీఠికలో అంటే ప్రియాంబుల్ ముందు మాటలోనే అన్నీ చెప్పడం జరిగింది. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఈ భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి పౌరుడికి కూడాను అన్ని రంగాల్లోనూ ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవకాశాలు అన్నిట్లో కూడాను ఉన్నాయి. అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనకి ఏదైతే మన మనసులో ఉందో, అయితే మనకి ఏదైతే ఐడియాలజీ ఉందో దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఫలానా రంగంలో ఫలానా వాళ్ళే చేయాలి, వాళ్ళ యొక్క ఐడియాలజీ గుర్తించబడాలి అనేది ఏమీ లేదు. మనం కొత్తగా ఏదైనా ఇన్వెన్షన్ ఇస్తే దానికి కూడాను మనం కాపీరైట్స్ తెచ్చుకోవచ్చు, ట్రేడ్ మార్క్స్, ఇలాగ అన్నీ కూడాను దానికి సరైనటువంటి అవకాశం అనేది రాజ్యాంగం మనకు కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ రాజ్యాంగం మనకు కల్పించింది ఏమంటే ప్రాథమిక హక్కులు. అంటే మనము ఈ దేశంలో ఎట్నుంచి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మన సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దేని మీదైనా సరే మనకు ఉన్నటువంటి ఆలోచనని మనము ఎటువంటి భయం లేకుండా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలానే మనకి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నా కానీ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగా ఉంటుంది. ఆ విధమైనటువంటి హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా భారతదేశంలో ఆసేతు హిమాచలం అంటే అక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కూడాను మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా భారతదేశం నా జన్మభూమి అని ప్రతి ప్రదేశానికి కూడాను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం వెళ్ళేటటువంటి స్వేచ్ఛ అనేది ఉంది. కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళడానికి కూడాను పర్మిషన్స్ అవన్నీ కావాలి. కానీ మనకు అలా ఏమీ లేదు. మనం భారతదేశంలో స్వతంత్రంగా మనం ఏ ప్రదేశానికైనా వెళ్ళవచ్చు. అలానే ఏ ప్రదేశానికి వెళ్ళైనా సరే మనకి నచ్చినటువంటి విద్యను అభ్యసించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి హక్కును మనకు కల్పించారు. అదేవిధంగా మనకి నచ్చినటువంటి వృత్తి వ్యాపారాలని ఎక్కడైనా సరే భారతదేశంలో మనం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడాను మన భారత రాజ్యాంగం అనేది మనకి కల్పించింది. అయితే ఇన్ని హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగము వీటన్నిటినీ కూడాను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే ఏ స్వేచ్ఛ ఏ హక్కు అయినా కానీ దానికంటూ నియమ నిబంధనలు లేకపోతే విశృంఖలత్వానికి దారితీస్తుంది. కాబట్టి దానికి కూడాను ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎలా అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం దేనిపైన అయినా సరే మన అభిప్రాయం చెప్పాలి. కానీ మన అభిప్రాయం చెప్పేటప్పుడు ఎదుటివారి యొక్క మనసుకి గాయం కలిగేలాగా లేకపోతే కొన్ని వర్గాల మధ్య విరోధం కలిగించేలాగా మన వ్యాఖ్యలు ఉన్నట్లయితే కనుక అవి శిక్షార్హమే. ఆ విధంగా మన భారతదేశము రాజ్యాంగం అనేది చాలా దార్శనికతతోటి అంటే మనకి హక్కులు ఇస్తూనే హక్కుని ఎంతవరకు పొందాలి, దానికి రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు ఉండాలి. అంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉంటే మనకు చదువు వస్తుంది. స్కూల్ మందే కదా అని అల్లరి చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆ విధంగానే మనం పోలవరం సెట్టిబలజ గ్రామంలో రామాలయం సమీపంలో గల ఇళ్ల చంద్రమోహన్ ఇంట్లో
గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించి సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇబ్బందుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిద అవ్వటంతో పాటు డాబా ఇల్లు మంటలకు ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తామన్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను 20,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయి, తెలుగుదేశం మండల అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు సూరిబాబురాజు, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు పి శివ, గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలానికి కాటరేనికోన మండలంలోని 5 గ్రామాల భక్తులు ప్రతి సంవత్సరం అన్నవరం సత్యదేవుని దర్శనార్థం చేసే గోవిందనామ పాదయాత్ర కాకినాడ జిల్లా తాళ్లరేవు చేరుకుంది. సుమారు 650 మంది భక్తులు 3వ రోజు పాదయాత్రను తాళ్లరేవు ఆర్యవైశ్య సంఘం భవనం నుండి ప్రారంభించారు. ముందుగా వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమం సద్గురు కోల మీరయ్య, సద్గురు కోల తిరుపతయ్య, అప్పల నరసమాంబ దివ్య ఆశీస్సులతో కాటరేనికోన మండలం పల్లం గ్రామం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం వరకు సుమారు 135 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర వారం రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. ఇంతటి గొప్ప భక్తి శ్రద్ధలతో నిర్వహించే యాత్రను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందించామని సంఘం నాయకులు కొత్త నాగేశ్వరరావు, కంచర్ల రామం, సామ ప్రకాష్, గోకవరం సుభాష్, పేర్నాటి సతీష్, అద్దెపల్లి సురేష్లు తెలిపారు. గ్రామాల నుంచి ఎంతోమంది అన్నవరం సత్యదేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి పాదయాత్ర మొదలుపెట్టారు. మహిళలు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా భక్తి భావంతో హిందూ మత ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళందరూ కూడా త్యాగం చేస్తూ ఎంతో చక్కగా వీళ్ళు నడుస్తూ వచ్చారు. రాత్రి బస అగ్నిపక్ష సంఘం ధ్యానంలో కూడా జరిగింది. మన ఆర్యవైశ్య సంఘ భవనం ముందు మనకి లైన్స్ క్లబ్ వారు ఆ విధంగానే ఇక్కడ ఉన్న సాహుకారులు అందరూ కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు. ఏ విధంగా అయితే అనంతలక్ష్మి సత్యవతీ దేవి చిత్రణ స్వామి వారి సన్నిధి వరకు కూడా ఇక్కడ పాదయాత్ర జరుగుతూ ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడుపుతున్నారు. నాగంటి కోటేశ్వరరావు గారు, ఆ విధంగానే గేదెపాటి నరసింహ గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మన స్వామి ఆ విధంగా వీళ్ళందరినీ కూడా పెద్దలు వీళ్ళందరినీ కూడా నడుస్తూ
వీళ్ళంతా అగ్రికల్చర్ వీళ్ళందరూ ఇందాక చెప్పారు. ఈ యొక్క పాదయాత్రకు మేము మద్దతు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు అడ్డి పల్లం ఇంటికి వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన భక్తులకు అన్నవరం 130 కిలోమీటర్ల పాదయాత్ర రెండు సందర్భంలో ఆల్రెడీ గ్రామం నుంచి వెళ్తున్నారు కనుక మేము అల్పాహార విందు వీళ్ళందరికీ సుమారు 650 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 ఏళ్ళుగా మేము ఈ కార్యక్రమం ఇలా సాగిస్తున్నాం. ఆంధ్ర ఆదివాసీ సంఘం తరఫున ఇలాగే సాగిస్తున్నాం. ఇలాగే హిందూ మత ప్రచారం కొనసాగాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్ల పొలంలో గ్రామంలో ఉన్న పంట భూమిపై వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్కు ఏ విధమైన సంబంధం లేదని, పంట భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో కట్టా గోవింద్ రాజకీయం చేస్తున్నాడని తాలూకా సెట్టిబలజ సంఘం టీడీపీ నాయకులు దొంగల శ్రీధర్ తెలిపారు. వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన తన వాటా భూమిని తీసుకోవటమే కాకుండా తన చెల్లెలు ఆలమూరుకు చెందిన పిల్లి నాగమణి పేరున వచ్చే పంట భూమిని ఆక్రమించేందుకు కట్టా గోవింద్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. భూమి కబ్జాకు గురైందని వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్ జానకమ్మ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఆ భూమి వివాదానికి మంత్రి సుభాష్కు ఎటువంటి సంబంధం లేదని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాలూకా సెట్టిబలజ సంఘం నాయకులు దొంగల శ్రీధర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్, కుడిపూడి జానకమ్మ, మంత్రి సుభాష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, భూ వివాదంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కట్టా గోవింద్ చెల్లెలు నాగమణి మేనల్లుడు పిల్లి వీర మణికంఠ మీడియా సమావేశంలో తెలిపారు. ఖచ్చితంగా కట్ట మరి వినకపోతే న్యాయం చెప్పరా అని చెప్పేసి మేము వీళ్ళ వెనకాల నిలబడడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా న్యాయపరంగా కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ వీళ్ళ వెనకాల ఏ రకమైన న్యాయం చేయాలని తిరుగుతూనే ఉన్నాం. అయితే కట్టా నాగమణి గారికి ఆరోగ్యం సహకరించలేనప్పుడు, ఆవిడ కొంచెం ఇబ్బందులు పడినప్పుడు, కుటుంబ సమస్యలు ఇబ్బందుల్లో పడినప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ అడగడం జరిగిందండి. ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికర వాతావరణం లేనప్పుడు, డబ్బులు ఇదైనప్పుడు నేను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరున ఎవరైతే రాయించుకున్నాను అన్నారో 16 కుంచాల్లోని నేను ఇచ్చిన అమౌంట్కి 3 కుంచాలు మాత్రమే నా పేరున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నప్పుడు చేయించుకోవాలి కాబట్టి. మిగతా 13 కుంచాలు కూడా కట్టా నాగమణి గారి పేరున వీరమణికంఠ గారి పేరునే ఉంది. అయితే కట్టా గోవింద్ గారు ఏదైతే భూమి నేను రాయించుకుంటాను అంటున్నారో ఆ భూమి నాకు సంబంధించిన డబ్బు ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్గా ఇస్తాను మీకు, నేను ఎంత ఇచ్చిందని. ఆ అమౌంట్లు పూర్వకంగా మీరు ఎవరైతే కట్టా గోవింద్ గారు అవ్వచ్చు, వేరే బయట వాళ్ళ ద్వారా సరే నా అమౌంట్ ఇప్పించేసినప్పుడు ఖచ్చితంగా భూమి మళ్ళీ వాళ్ళకి తిరిగి రాసిస్తానని మేము కూడా ఎంఓఐలో కూడా రాసుకోవడం జరిగిందండి. వాళ్ళు ఏదో కబ్జాదారులు, భూ కబ్జాదారులు వాళ్ళ భూములంతా మేము రాయించుకున్నట్టుగా చెప్తున్నారు. మానవతా దృక్పథంతో వాళ్ళకి సమస్యలు ఎదురు అయినప్పుడు వాళ్ళు అడిగిన కొంత అమౌంట్ ఏదో రాయించుకోవాలి కాబట్టి రాయించుకుని ఇవ్వడం జరిగింది. అంతే తప్పించి ఇదే కబ్జాలే కాదండి. దీన్ని కొత్తగా సుభాష్ గారి పేరు చేర్చి కబ్జాలు అంటున్నారు, భూ కబ్జాదారులు అంటున్నారు, సుభాష్ గారు ఏదో ఇది చేశారంటున్నారు. మీరు ఎక్కడైనా సరే మేము పెద్దల పూర్వకంగా పెట్టినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేదా కోర్టుల చుట్టూ తిరిగినా కానీ ఎక్కడైనా సరే మేము న్యాయంగా పోరాడడానికే ఉన్నాం తప్పించి అన్యాయంగా మరి మేము ఎక్కడా వెళ్ళట్లేదు. గోవింద్ గారి లాగా ఎక్కడా రావట్లేదండి. ఇలా ఏదైతే మేము ఈ కుటుంబ సభ్యులకి న్యాయం చేకూర్చడానికి వచ్చామో గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబ సభ్యులకి పాస్ పుస్తకాలు కానీ వాళ్ళని జైల్లో కానీ వెళ్ళినా కూడా దౌర్జన్యం చేస్తున్నప్పుడు మేము వెనకాల నుండి సపోర్ట్ చేయాలి కానీ ఏ రోజు కూడా మేము జైల్లోకి పొలాల్లోకి వచ్చి పరిస్థితి కూడా లేదండి. అయితే కట్టా గోవింద్ గారు వైసీపీ సర్పంచ్గా ఉండి మాజీ మంత్రి వేణు గారిని అండదండలతోటి ఆయన ఈ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎదురైన తర్వాత వచ్చిన తర్వాత సుభాష్ గారు ఈ గొడవలో దాదాపు వీళ్ళకి 6-7 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయండి. సుభాష్ గారు వచ్చి మనకు 6 నెలలు మాత్రం అయింది. ఈ 6 నెలల్లో వీళ్ళ భూమి కబ్జా చేస్తానంటున్న గోవింద్ గారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఆయనకి 15 ఎకరాలు సరిపోక ఆడబడుచుల ఆస్తి మీదకి వచ్చి ఆయన పోరాడుతున్నారు. మీకులా మేమేం ఆస్తులు రాయించుకోవాలని అవసరం లేదండి. మీ చెల్లాయి గారి పేరున
మీ మేనల్లుడి పేరున ఇంకా 13 కుంచాలు ఆస్తి ఉంది వాళ్ళకి. మీరు ఆ భూమి కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానంటే మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. అలాగే ఏదైతే 3 కుంచాలో ఇచ్చి అప్పుకి ఇచ్చి రాయించుకున్నాం అది కూడా మీ పేరున కానీ మీ కుటుంబ సభ్యుల పేరున కానీ రాయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇందులో రాజకీయం చేసుకుని సుభాష్ గారిని ఇరికించో లేకపోతే ఇంకోటో ఏదైనా లబ్ధి చేకూరుద్దామంటే మాత్రం అది చాలా తప్పండి. అది కుటుంబ సమస్యలు కానీ చూసుకోండి, రాజకీయ సమస్య వస్తే రాజకీయ సమస్యలు కానీ చూసుకోండి తప్పించి కట్టా గోవింద్ గారు వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి అధికారులను భయపెట్టాలని కూడా ఆయన చూస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాలి. లేకపోతే 6 సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నటువంటి తీరునే ఆయన అవలంబించి అధికారులను ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులు ఏదో కాగితం పెడతానో ఇది చేస్తానో ఇబ్బంది పెడతారని ఆయన అనుకుంటున్నాడు. ఖచ్చితంగా అధికారులు అయితే న్యాయం చేయడానికి ఉన్నారు. మేము కూటమి సభ్యులను కానీ జన సైనికులను కానీ అలాగే కోరుకునేది ఒకటేనండి, కట్టా గోవింద్ గారు 6 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటుండగా ఆయన 5 సంవత్సరాల్లో కూడా ఆయన చూడకుండా టార్చర్ పెట్టి నానా రకాలుగా హింసలు పెట్టి బయటికి వెళ్ళగొట్టేశారండి ఇంట్లోంచి. అయితే మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారిని పెరాలసిస్ వస్తే మా మామయ్య గారు అసలు చూసుకోలేదండి. అయితే మా అమ్మమ్మ గారే చూసుకున్నారండి. మా తాతయ్య గారి బాగోగులు కూడా మా అమ్మమ్మ గారే చూసుకున్నారు. అలాగే మా తాతయ్య గారిలాగే నన్ను కూడా ఇలాగే చూసుకుంటాడు, ఇలాగే నెగ్లెక్ట్ చేస్తాడు, మంచం మీద పడితే నన్ను చూడ్డు అని చెప్పి కూతురికి రాయడం జరిగిందండి డాక్యుమెంటు. ఆవిడకి పసుపు కుంకాలతో వచ్చిన ఆస్తిని కూతురికి రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కారణం వల్ల. అయితే రాసిన తర్వాత కూడా ఆవిడ్ని నానా రకాలుగా కొట్టాడు, తిట్టాడు, ఊళ్ళో పిచ్చిదాని కింద సృష్టించాడు ఏమండి. దాని మీద 2017లో 2017లో ఎఫ్ఐఆర్లు కూడా వినాయండి. 2017లో ఎఫ్ఐఆర్లు అయినాయి. ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 145/2017 ఏమండి ఒకటి. రెండోది పొలంలో ఇటుకలు ఇచ్చుకుని చెక్కలు ఇచ్చుకుని కొట్టాడండి, అది కూడా కేసు అయిందండి. 101/CC నెంబర్ 101/2018. ఆర్డీఓ ఆఫీస్లో ఆవిడ ఒక అర్జీ పెట్టుకుందండి. నా కొడుకు అయిన కట్టా గోవిందు నా భర్త పేరు మీద ఉన్న ఆస్తిని నాకు తెలియకుండా పెరాలసిస్తో ఉన్న వాళ్ళని దొంగచాటుగా తీసుకెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చిందండి ఆర్డీఓ గారికి. అది ఎప్పుడు జరిగిందంటే 2014లో జరిగింది. అప్పటి నుంచే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది. ఆవిడకి నాలెడ్జ్ లేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది, కోర్టు కేసులు వేస్తూ ఉందండి, ఎవరు కూడా సహకరించలేదు. రేపు 2017లో ఆవిడ అర్జీ పెట్టుకుందండి. కూతురు చూడట్లేదు, కొడుకు చూడట్లేదు, నన్ను మానసికంగా టార్చర్ పెడుతున్నాడు, అన్నం పెడతలేదు, మాకు ఏమీ న్యాయం చేయట్లేదని చెప్పేసి నా భర్త ఆస్తిని నేను బతుకున్నంత వరకు నేను అనుభవించేలాగా దాన్ని క్యాన్సిల్ చేసి నేను బతుకున్నంత వరకు నా భర్త ఆస్తిని నేను అనుభవించేలాగా నాకు చేయండి అని చెప్పి ఆర్డీఓ గారికి అర్జీ పెట్టుకుంది. అర్జీ పెట్టుకున్నది ఆర్డీఓ గారు ఏం చేశారంటే నెలకి 10,000 రూపాయలు చొప్పున ఆవిడకి తినడానికి ఆర్డర్ ఇచ్చారండి. పిఎల్సి నెంబర్ 2017, పిఎల్సి నెంబర్ 09/2017 అండి, 9వ నెల 2017 అండి ఆర్డర్ నెంబర్ ఏమండి. ప్రతిదీ నేను రికార్డెడ్గా చెప్తున్నానండి. ఇందులో ఏది అలా మీరు కోర్టులో సిఏ వేసుకున్నా ఇక్కడ ఆర్టీఐ పెట్టినా ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదు కాదు కూడా నన్ను ఇమ్మన్నా నేను ఇస్తానండి ప్రతి ఇన్ఫర్మేషను. అవునండి, వస్తున్నానండి ఇప్పుడు ఓకే సార్, అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు దొంగల శ్రీధర్ గారు మా భూమిని కబ్జా చేశారు, లేదంటే మా భూమిని అన్యాయంగా రాయించేసుకున్నారు అని చెప్పేసి ఏదో కట్టా గోవింద్ అయినా మా మామయ్య గారు ఏదో ఓగుతున్నారు. అది ఏంటంటే మేము సంఘ అధ్యక్షులుగా కట్టా సూర్యనారాయణ గారు, తాలూకా సెట్టుబల్జీ సంఘం అధ్యక్షులుగా కట్టా సూర్యనారాయణ గారు, ఏడుకొండల గారు, బోస్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళడం జరిగిందండి. మా ఫ్యామిలీ వెళ్ళి ఏమంటే మాది ఇలా ఉంది, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదండి,
ఏండి నా పరిస్థితి ఇలా మా ఫ్యామిలీ పరిస్థితి ఇదండి, మాకేమీ లేదండి. కట్టా గోవింద్ గారికి 14 ఎకరాల భూమి వచ్చిందండి. కట్టా కాంప్లెక్స్ ఇక మన రాజగోపాల్ సెంటర్లో కట్టా కాంప్లెక్స్ ఉందండి. సుమారు అది 4-5-6 కోట్లు విలువ చేస్తుందండి. ఇన్నున్నా సరే మా అమ్మమ్మ గారు మాకు రాసిన దాని మీదకి ఆయన దౌర్జన్యంగా వచ్చి మేము పండించుకున్న పంటని కోసుకెళ్ళిపోయి మేము ప్రతిసారి అలజడి సృష్టిస్తున్నాడండి కట్టా గోవింద్ అన్న. ఆయన ఎవరిని కట్టా సూర్యనారాయణ అడ్డం పెట్టుకుని, బోస్ గారిని అడ్డం పెట్టుకుని, వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని సంఘ నాయకులని చెప్పుకుని తిరిగే వాళ్ళెవ్వరూ మాకు న్యాయం చేయలేదు సార్. మాకు ఆర్థికంగా మేము నలిగిపోయాం అని మాకు ఎవరో శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళండి మీకు సలహా ఇస్తే మేము శ్రీధర్ దగ్గరికి వెళ్ళామండి. ఆయన మేము ఆర్థికంగా ఇలా అయిపోయామండి, మాకు ఏదో చేయండి సార్, మాకు న్యాయం చేయండి, మాకు వైసీపీ గవర్నమెంట్లో అందరూ మాకు ఏ న్యాయం జరగలేదండి, మాకు న్యాయం చేయండి అని శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నాకు ఇంత సమ్ అమౌంట్ కావాలని నేను అడిగాను. సమ్ అమౌంట్ నేను కావాలని నేను అడిగితే ఆయన నాకు అరేంజ్ చేశారు. మరి ఎవరైనా సరే ఇప్పుడు 1,00,000కి 2 లక్షలకి తనఖాలు పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు నాకు 20 లక్షలు అవసరం, నాకు 25 లక్షలు అవసరం. ఇప్పుడు నేను 16 కుంచాలు, మా అమ్మగారిది 8 కుంచాలు 3 సెంట్లు, నాది 8 కుంచాలు 1 సెంటు. అయితే నేను అందులో 3 కుంచాలు మాత్రమే దొంగల శ్రీధర్ గారికి రిజిస్టర్ చేయబడింది. అదేంటి, మేము మళ్ళీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన నాకు రాసేలాగా మేము ఎంఓయూ రాసుకున్నాం, మేము ఎంఓయూ రాసుకున్నాం. మేము రిజిస్టర్ 3 కుంచాలు మాత్రమే చేసాం, మొత్తం చేయలేదండి. మిగతాది గొడవలు తేలిన తర్వాత ఇవన్నీ నేను సర్ది చేస్తా మీకు ఇచ్చి మళ్ళీ నా పేరు మీద నేను రాసుకుంటానండి అని చెప్తే ఆయన నాకు 20 లక్షలు ముట్ట చెప్పారు. కొంత క్యాష్, కొంత ఆన్లైన్ ఫోన్పే అకౌంటు అండి, ప్రతిదీ రికార్డెడ్గా ఉందండి. ఇప్పుడు ఇది కాదు, ఇది నాది జెన్యూనిటీ కాదు, పిల్లి బోస్ గారికి చెప్తున్నాను, నాది జెన్యూనిటీ లేదు అని మీరు భావిస్తే మీరు ఎక్కడ కూర్చోమన్నా నేను కూర్చుంటాను. మీరు వచ్చినా పర్లేదు, నన్ను నమ్మన్నా పర్లేదు, మీరు 100 మంది రండి, నేను ఒక్కడనే వస్తాను. మీకు అందరికీ నేను డాక్యుమెంట్ రూపంలో నా గోడు నేను విన్నవించుకుంటా. మీకు న్యాయం అనిపిస్తే నాకు న్యాయం చేయండి. లేదు మేము కబ్జాలు చేసేస్తాం, మేము కబ్జాదారులు సపోర్ట్ చేస్తామంటారా? మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. మేము న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. మాకు ఇప్పుడు కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నాం. కానీ మీరు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మీ రాజకీయాల స్వార్థం కోసం మా కుటుంబాన్ని బలి చేయొద్దు, మాకు గొడవలు పెట్టద్దు. కేవలం బోస్ గారు, చిన్నబాబు గారు కేవలం కలిపి ఈ కట్టా గోవిందన్న వాడిని రాజకీయంగా వాడుకుని మమ్మల్ని, మా ఫ్యామిలీని నాశనం చేయడానికి చూస్తున్నారు. భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన దినోత్సవం తాళ్లరేవు మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె సత్యనారాయణ, ఏపీఎం ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, మోర్తా భైరవమూర్తి, దేవానంద్, రాజేష్, ఎరుపల్లి వీరన్న యాదవ్, యానిమేటర్లు ఎలిపే నాగేశ్వరరావు, గంజా సూరిబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాబట్టి అంబేద్కర్ ఉన్నప్పుడు జై భీమ్ కానీ జై కానీ చెప్పమని గదిలో దీంట్లో వచ్చింది. ఆ సందర్భంగా అంబేద్కర్ జోహార్ కాదు జై భీమ్ అని చెప్పాలి. ప్రధానంగా అనుకోవడంలో ఆ రకంగానే ముందుకు వెళ్ళింది ఆ పదం. ఇది భారతదేశంలో వెనకబడిన కులాలకి లేదా దళిత బహుజనులకి కాదు, మనకు వచ్చింది ఆఖరినే వంకాయ చెట్లు కాస్తాయి, పప్పుమూత పిందులు అంటారు. ఆఖరి కాపు చిన్న పిండి వస్తుంది, అవి వెళ్తూ ఉంటాయి, కూర వండుకోవడం పనికిరావు. అయితే అలా కొన్ని హక్కులు ఇచ్చారు. భారతదేశంలో ఉన్న అందరికీ సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి హక్కులు పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. అందుకే కొంతమంది ఇప్పటికీ కూడా కుబేరులు అవుతున్నారు.
పరిశ్రమలు నిర్వహించుకుంటున్నాడు, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు పెట్టుకుంటున్నారు, ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గోల్డ్ పెట్టుకుంటున్నారు. ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్ అయినా ఏ వ్యాధిగ్రస్తుడికి ఏ మందు వేయాలో ఆ మందు వాళ్ళకే మాత్రమే కాదు అది. కానీ మనం ఎప్పుడు కూడా ఈయన భారతీయ సమానత్వం గురించి అన్ని వర్గాల వారికి సమాన హక్కులు పొందుపరిచినటువంటి రాజ్యాంగం అది. దాన్ని ఉపయోగించుకునే వీళ్ళు దేశాన్ని పరిపాలన స్వాతంత్ర అనంతరం అన్ని దేశాల్లోనూ రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం. ఈ దేశంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. వాటన్నిటిని ఒకే జాతి కింద, మానవ జాతి కింద వ్యాఖ్యం చేసి, కానీ వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళ సాంప్రదాయాలను కానీ ఎలాంటి విఘ్నం కానీ లేకపోతే ఆటంకం కానీ కలగకుండా వివిధ వర్గాలకి కానీ వివిధ మతాలకు కానీ వివిధ కులాలకు కానీ అన్ని హక్కులు కూడా కల్పిస్తూ 3 సూత్రాలు ప్రధానంగా తీసుకొని రాజ్యాంగ పీఠికలో పొందుపరచడం జరిగింది. సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ అంటే ప్రజలందరూ కూడా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు, ఏ ఆహారైనా భుజించవచ్చు. ఒకటే, నీకొకటి, నాకొకటి, ధనికుడికి ఒకటి, పేదవాడికి ఒకటి కాదు, అందరికీ ఒకటే ఓటు హక్కు కల్పించాడు బాబాసాహెబ్. ఎవరైతే మంచివాడైతే ఇది మంచిగా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ రాజ్యాంగాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించేవాడు చెడ్డవాడైతే ఇది మనకు నిరుపయోగం ఉంటుంది. గర్వపడాలి. మరి అండవ్ గారు చెప్పినట్టుగా హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి. మనకి దేశభక్తులుగా మనుగడ సాగించాలని ఈ అవకాశం ఇచ్చారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్ష పత్ర పూజ జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్ష పత్ర పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన శెట్టిబలిజ సంఘం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష పత్ర పూజ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మీడియా సమావేశం. ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులే పునాదులన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.